హై గైస్, వెల్కమ్ టు క్లిక్ చాట్ వెంకటేష్. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్లోని స్టేడియంస్ రెడీగా ఉన్నాయా లేదా? రెడీ కాలేదు ఆ స్టేడియంస్ అన్న వార్త ఈ పాటికి మీరు ఎక్కడో చోట చూసే ఉంటారు, చదివే ఉంటారు, లేదా వినే ఉంటారు కదా. ఇప్పటికీ కూడా స్టేడియంస్ రెడీ కాలేదు. 19th ఫిబ్రవరికి స్టార్ట్ కావాలి. మామూలుగా ఏంటి, మనం చూసాం ఇంతకుముందు వరల్డ్ కప్స్ ఇంగ్లాండ్లో జరిగినా మన ఇండియాలో జరిగినా స్టేడియంస్ అన్ని ముందుగా రెడీ చేసేసి టికెట్ సేల్ కూడా చేసేస్తారు. 2-3 నెలల ముందు టికెట్ సేల్. మన ఇండియాలో అయితే 2 months బిఫోర్ చేసినట్టున్నారు. ఇంగ్లాండ్లో అయితే చాలా నెలల క్రితం చేశారు. ఇక్కడ అసలు స్టేడియంస్ ఇంకా రెడీ కాలేదు. డెడ్ లైన్ మిస్ అయిపోతున్నారు. ఒరిజినల్ డెడ్ లైన్ 31st డిసెంబర్, అది మిస్ అయిపోయారు. దాని గురించి వీడియోని ఆల్రెడీ ఒకసారి చేసేంత ముందు. తర్వాత డెడ్ లైన్ 25th జనవరి 25th లోపల రెడీ చేస్తామని ఐసీసీకి మాట ఇచ్చారు. ఆ సెకండ్ డెడ్ లైన్ అది కూడా మిస్ అయిపోయారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే February 7th కల్లా రెడీ చేస్తూ ఉన్నారు. రాత్రి మగళ్ళు పనిచేస్తున్నారు. బోల్డ్ అంత వర్క్ జరగాల్సి ఉంది. ఏదో ఒకటి హడావుడిగా చేసి ఏదో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో అంటే మనకు ముందు వచ్చిన వార్తలు ఏంటి, ఒకవేళ పాకిస్తాన్ కనుక స్టేడియంస్ రెడీ చేయకపోతే టోర్నమెంట్ మొత్తాన్ని దుబాయ్కి షిఫ్ట్ చేస్తారని వార్తలు వచ్చినాయి. ఈ స్టేజ్లో అది చేయకపోవచ్చు అని చెప్పి మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ లాస్ట్ మినిట్లో చేంజెస్ చేయరు. పాకిస్తాన్ టికెట్స్ కూడా అనౌన్స్ చేశారు. గమ్మత్ ఏంటంటే వాళ్ళు ఇంతవరకు టీమ్ అనౌన్స్ చేయలేదు. పాకిస్తాన్ టీమ్ హెస్ ఎట్ టు బి అనౌన్స్డ్. మిగతా అన్ని ఛాంపియన్స్ ట్రోఫీలో పార్టిసిపేట్ చేసి 7 teams అన్నీ వచ్చేసినాయి. మిగతా 7 teams పాకిస్తాన్ హోస్ట్ నేషన్ టీం ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే సయీమ్ అయూబ్ అని వాళ్ళ యంగ్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బ్యాట్స్ చాలా బాగా ఆడుతున్నాడు. అతని ఇంజరీ విషయంలో ఇంకా కన్సర్న్ ఉందని మొత్తం ఎందుకో టీమ్ అనౌన్స్ చేయలేదు వాళ్ళు ఇంతవరకు. టోటల్లీ అండర్ ప్రిపేర్డ్గా ఉన్నారు. చాలా పెద్ద అంబిషియస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. 3 స్టేడియంస్ అక్కడ తయారు కావాలి. ఒకటి లాహోర్లోని గడాఫీ స్టేడియం, కరాచీలోని నేషనల్ స్టేడియం, రావల్పిండి స్టేడియం 3 రెడీ కావాలి. 3 సీట్లు మారుస్తున్నారు, కొత్త డ్రెస్సింగ్ రూమ్లు, సివిల్ వర్క్ అంటే చాలా వరకు డ్రెస్సింగ్ రూమ్లు మార్చడాలు, కొత్తగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం. ఎందుకంటే మామూలుగా అరకొర ఫెసిలిటీసే ఉంటాయి. పెద్ద గొప్ప చాలా పాతకాలం స్టేడియంసే ఉన్నాయి. సో ఇది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎలాగో ఐసీసీ కూడా వాళ్ళకి బోలని డబ్బులు ఇచ్చింది కదా. సో మొత్తం ఫేస్ లిఫ్ట్ చాలా పెద్ద అంబిషియస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఏది కూడా ఇన్ టైం కావట్లేదు. చాలా పెద్ద పని పెట్టుకున్నారు. మనకి వాళ్ళు ఏంటంటే నిన్న అనుకుంటా బహుశా వాళ్ళ పాకిస్తాన్ జర్నలిస్టులు మాత్రం వాళ్ళు తీసుకెళ్ళి స్టేడియంస్ చూపించారు. అక్కడ వాళ్ళు వీడియోలు తీసుకునేలా చేశారు. పాకిస్తాన్లో బోల్డ్ మంది యూట్యూబర్స్ ఉన్నారు కదా, విపరీతంగా ఉన్నారు. సవేరా పాషా ఎవరెవరో మీకు తగులుతూనే ఉంటారు. సో పాకిస్తాన్లో వాళ్ళు బతికేది యూట్యూబ్ మీద బతికేటట్టున్నారు. అక్కడ జనాభా కంటే యూట్యూబర్స్ ఎక్కువగా ఉన్నట్టుగా ఉన్నారు. ముఖ్యంగా అవన్నీ వాళ్ళ బాణాలను ఇండియా మీద ఎక్కువ పెడతారు. సో ముఖ్యంగా క్రికెట్లో. సో వాళ్ళు యూట్యూబర్స్, తర్వాత అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా వీళ్ళందరినీ అలౌ చేసినట్టున్నారు. వాళ్ళని మాత్రం అలౌ చేశారు. ఎందుకంటే అదే ఫారిన్, ముఖ్యంగా ఇండియన్ మీడియా అలాంటి వాళ్ళని ఏమైనా అలౌ చేస్తే అంత నెగిటివ్గా రాస్తారని చెప్పి కేవలం పాకిస్తాన్ మీడియాని మాత్రమే అలౌ చేసి వాళ్ళకి మాత్రం చూపించడం ఏంటంటే వాళ్ళు చాలా వరకు కవరప్ లాగా జరిగింది. కానీ వాళ్ళు అక్కడి నుంచి పంపించిన వీడియోస్ చూస్తే ఏంటంటే గదాఫీ స్టేడియం ఇన్ లాహోర్ చాలా వరకు రెడీ అయింది. అక్కడ కూడా ఉంది, చాలా వరకు కంప్లీట్ అవ్వాల్సి ఉంది ఇంకా. బట్ ఓవరాల్గా స్టేడియం కాస్త దగ్గర పర్లేదు. అది ఒక షేప్కి వచ్చినట్టుంది. అట్లీస్ట్ ఇన్సైడ్, బయట ఇంకా చాలా వరకు సివిల్ వర్క్ చాలా జరగాల్సి ఉంది. చాలా వర్క్ జరగాల్సి ఉంది. బట్ రాత్రింబాళ్ళు కష్టపడితే అక్కడ స్టార్ట్ కావచ్చు. ఎందుకంటే మీకు అక్కడ ఒక ట్రై సిరీస్ కూడా జరగబోతుంది. గమ్మత్తైన ట్రై సిరీస్ అది. దాంట్లో 3 మ్యాచ్లు మాత్రం లీగ్ మ్యాచ్లు ఉంటే ఒక ఫైనల్ ఉంటుంది. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ మధ్య 8th ఫిబ్రవరి నుంచి ఒక ట్రై సిరీస్ జరగబోతుంది బిఫోర్ ఛాంపియన్స్ ట్రోఫీ. లాహోర్ అండ్ కరాచీలో ఆ మ్యాచ్లు జరగబోతున్నాయి. సో అది ఆ లోపల కూడా మ్యాచ్లు రెడీ చేయాలి. సో వాళ్ళు 19 దాకా ఆగే పరిస్థితి కూడా లేదు. సో బై 7th దే షుడ్ కీప్ థింగ్స్ రెడీ ఇన్ కరాచీ అండ్ లాహోర్. సో వాళ్ళకి డెడ్ లైన్స్ మించిపోతున్నాయి, సమయం లేదు మిత్రమా అని చెప్పి మనం అందరూ చెప్పాల్సిన పరిస్థితి. మొత్తం మీద గడాఫీ స్టేడియం కొంతవరకు, లాహోర్ బాగానే ఉంది అక్కడ విజువల్స్. కానీ కరాచీ స్టేడియం నుంచి వాళ్ళు పంపించిన విజువల్స్ చూస్తే మాత్రం చాలా వర్క్ జరగాల్సింది. అక్కడ ఒక స్టాండ్లో ఇంకా సీట్లు చేయలేదు. డ్రెస్సింగ్ రూమ్ మార్చి అక్కడ విఐపి స్టాండ్ పెట్టారు. ఆ విఐపి స్టాండ్లో అవి ఇంకా రెడీ కానే లేదు. ఇంకా అక్కడ డిజిటల్ స్క్రీన్స్ పెట్టాలి. అవి చైనా నుంచి వచ్చాయంటే కానీ అవి ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. లైట్లు పెట్టాలి. ఫ్లడ్ లైట్స్
ఫ్లడ్ లైట్స్ ఇన్స్టాల్ చేయాలి. చాలా పెద్ద పని, మామూలు చిన్న చిన్న వ్యవహారం కాదు. సో ఇంకా చాలా పని ఉంది. కరాచీ స్టేడియం విషయం చూస్తుంటే మాత్రం చాలా దారుణంగా ఉంది. రావల్పిండి స్టేడియం సమ్వాట్ ఓకే కంపేర్ టు కరాచీలో నేషనల్ స్టేడియం. కరాచీ మాత్రం చాలా వర్క్ జరగాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో టైంకి రెడీ చేస్తారా అనేది డౌట్గానే ఉంది. చేస్తారు, ఏదో ఒక రకంగా మసిపూసి మారేడుకాయ చేసేదో చేసామన్నట్టుగా అనిపిస్తారు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల సెక్యూరిటీ థ్రెట్ కూడా వస్తుంది. ఇండియా మే నాట్ బి ప్లేయింగ్ దేర్, కానీ అక్కడ ఏంటంటే ఈ హాచ్ పాచ్ అరేంజ్మెంట్స్ వల్ల, సరైన అరేంజ్మెంట్స్ చేయడం పోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. వాళ్ళకి చేత కాదు. 96లో ఎప్పుడో వరల్డ్ కప్ జరిపారు, ఐసీసీ ఈవెంట్ ఏది జరపలేదు వాళ్ళు. ఎప్పుడు 96? సో దాదాపు ఎన్నేళ్ళు, 30 ఏళ్ళు కావచ్చు. 30 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఐసీసీ ఈవెంట్ ఏం జరపలేదు. సో ఈసారి తయారై తగుందామా అని చెప్పి తయారైనప్పుడు దానికి ప్రాపర్గా ప్రిపేర్ కావాలి కదా. సో దానికి ప్రిపేర్ కాకుండా అన్నీ రెడీ చేయకుండా వాళ్ళు మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చున్నారు. దానివల్ల ఇప్పుడు చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఛాంపియన్స్ ట్రోఫీకి అన్నీ రెడీ అవుతే సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉంటుంది. మీకు సరైన ఏర్పాటు లేకపోతే, థింగ్స్ అన్నీ కూడా ప్రాపర్గా వర్కౌట్ కాకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో పాకిస్తాన్ ఈజ్ రేసింగ్ అగేన్స్ట్ టైంతో వాళ్ళు పరిగెడుతున్నారు. ఆ పరుగు పందెంలో మరి టైం గెలుస్తుందో వాళ్ళు గెలుస్తుందో అర్థం కావట్లేదు. టికెట్లు మాత్రం సేల్ అనౌన్స్ చేశారు. బోల్డ్ అంత రేట్లు ఉన్నాయి టికెట్లకి ఏం లేదు, తక్కువ లేదు. మంచి టికెట్లు రేట్లు అనౌన్స్ చేశారు, అన్నీ చేశారు. ఎందుకంటే టికెట్లు కూడా ముందు నుంచే, ఇప్పుడు కనీసం 15 రోజులు 20 రోజుల ముందు టికెట్స్ అనౌన్స్ చేస్తే ఎలా అవుతుంది? వేరే దేశాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, లోకల్గా వచ్చేవాళ్ళైనా ఫ్లైట్ టికెట్లు అన్నీ కాస్త ఎర్లీగా బుక్ చేసుకుంటే తక్కువ రేట్లకు వస్తాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ నుంచి వచ్చే వాళ్ళకి ఇంత లేట్గా మీరు టికెట్స్ అనౌన్స్ చేస్తే, టికెట్స్ దొరికిన తర్వాత కదా వాళ్ళు మిగతా ట్రావెల్ ప్లాన్స్ కానీ తర్వాత రూమ్ బుకింగ్ కానీ అన్నీ చేసుకుంటారు. టికెట్లు ఇంత లేట్గా అనౌన్స్ చేస్తే ఎట్లా? దిస్ ఈజ్ నాట్ ది వే టు కండక్ట్ ఐసీసీ ఈవెంట్. ఒకటి మనం అనుకోవచ్చు, దీనివల్ల ఒక విధంగా మేలు జరుగుతుంది. ఐసీసీ కూడా ఇక ముందు పాకిస్తాన్లో ఈవెంట్స్ జరపాలంటే 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా కండక్ట్ చేయలేకపోతున్నారు. దే ఆర్ ప్రూవింగ్ టు బి బ్యాడ్ హోస్ట్ అని. మంచి హోస్ట్ ఆతిథ్య వనరులో వాళ్ళు విఫలమవుతున్నారంటే మనకు గొడవ ఉండదు. ఎందుకంటే పాకిస్తాన్ వెళ్ళి ఆడాలా. సో పాకిస్తాన్లో ఇంతకుముందు ఈవెంట్స్ జరగకుండా, అంటే జరగకూడదని కోరుకోవట్లేదు. తాజాగా వస్తున్న వార్తలు ఏంటంటే ఐసీసీ సీఈఓ కూడా రిజైన్ చేశాడు అని వార్తలు వచ్చింది. దానికి కారణం ఏంటంటే కొంత కరప్షన్ జరిగిందంట లాస్ట్ T20 వరల్డ్ కప్ అప్పుడు, లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్. ప్లస్ పాకిస్తాన్ స్టేడియంస్ విషయంలో విషయం దాచిపెట్టాడు, అవి రెడీ కాలేదని విషయం దాచిపెట్టాడు అన్నది కూడా ఒక ఇష్యూ. సో ఐసీసీ సీఈఓ కూడా ఆల్రెడీ ఒక వికెట్ పడింది ఈ స్టేడియంస్ రెడీ కాకపోవడం విషయంలో. సో అది కూడా ఈరోజు వార్తల్లో ప్రముఖంగా వినిపించిన సంగతి. సో పాకిస్తాన్కి వాళ్ళకి చేత కావట్లేదు, బట్ అన్నిటికీ తయారయ్యారు. ఐ థింక్ లెట్ us హోప్ దట్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఎందుకంటే పాకిస్తాన్ సరిగ్గా హోస్ట్ చేయకపోతే మనకి ఒక రకమైన ఆనందం, ఆ వైకేరియస్ ప్లెజర్ అంటారు, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. పాకిస్తాన్ సరిగ్గా హోస్ట్ చేయకపోతే మనందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. లాస్ట్ టైం మనం వన్డే వరల్డ్ కప్ జరిపినప్పుడు నేను సీట్ల మీద రెట్టలు ఉన్నాయి, సీట్లు నీట్గా లేవని మన ఉప్పల్ స్టేడియం ఫొటోస్ పెడితే పాకిస్తాన్లో విపరీతంగా వైరల్ అయినాయి. దాన్ని వాళ్ళు చాలా హంగామా చేశారు. నేను ఆల్మోస్ట్ ఆ పోస్ట్ ట్విట్టర్లో నా పోస్ట్ విత్డ్రా డిలీట్ చేసేంత పరిస్థితి కల్పించారు. సో వాళ్ళ మిస్మేనేజ్మెంట్, వాళ్ళు సరిగ్గా కనెక్ట్ చేయే విషయంలో మనం హ్యాపీగానే ఉంటాం. కానీ ఒక్కటి మనం వీ హ్యావ్ టు గుర్తుపెట్టుకోవాల్సిందంటే వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ ఏంటంటే వన్డే క్రికెట్ సర్వైవల్కి ఛాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ కావడం చాలా అవసరం. ఎందుకంటే వన్డే బైలాటరల్ సిరీస్ మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. మనం అప్పుడే చెప్పుకున్నాం కదా, మనం ఇంగ్లాండ్తో ఎన్ని ఆడుతున్నాం, 3 వన్డేలు 5 T20s ఆడుతున్నాం. ఎందుకు ఆడుతున్నాం? వన్డేస్కి ఎక్కువ ఆధారం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు కూడా 3 వన్డేలు ఆడుతున్నాం. ఎందుకంటే మనకి వన్డేస్కి జనరేట్ చేయడానికి బ్రాడ్కాస్టర్ కానీ లేకపోతే స్టేడియంస్ కానీ హోస్ట్ అసోసియేషన్స్ కానీ సిద్ధంగా లేవు. సో వన్డే క్రికెట్కి ఆక్సిజన్ మీద ఉంది. వన్డే క్రికెట్ ఈజ్ ఆన్ వెంటిలేటర్. సో అలాంటి సిచ్యుయేషన్లో ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే వరల్డ్ కప్, వీటి వల్లే వన్డే క్రికెట్ పోతుంది. వీటికి విపరీతంగా చూస్తారు. వన్డే బైలాటరల్ తక్కువ చూస్తారు, కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ లాంటి ఒక మల్టీలేటరల్ ఈవెంట్, వన్డే వరల్డ్ కప్ అయితే దట్ ఈస్ బ్లూ రిబాండ్. మీరు తిరుగులేదు. T20 వరల్డ్ కప్ కంటే కూడా మొత్తం ఇంటర్నేషనల్ క్రికెట్లో దాన్ని మించిన ఈవెంట్ అనేది లేదు. సో వాటి 2 yearsకి ఒకసారి ఈ పండగ ఛాంపియన్స్ ట్రోఫీ, 2 yearsకి ఒకసారి వన్డే వరల్డ్ కప్ జరపాలని చెప్పి ఐసీసీ డిసైడ్ చేసింది. 2017 తర్వాత మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత మనం మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ చేస్తాం. ఛాంపియన్స్ ట్రోఫీ
సజావుగా జరగాలి, ఎలాంటి హికప్స్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలని చెప్పి మనం కోరుకోవాలి. పాకిస్తాన్ కండక్ట్ చేసిన ఎవరు కండక్ట్ చేస్తుంది, ఎందుకంటే దానివల్ల వన్డే క్రికెట్ మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారకుండా ఉంటుంది. వన్డే క్రికెట్ ఆల్ 3 ఫార్మాట్స్, మనకి యాజ్ లవర్స్ ఆఫ్ క్రికెట్ మనం అన్ని ఫార్మాట్స్ని ప్రేమిస్తాం, అన్ని ఫార్మాట్స్ ఉండాలని కోరుకుంటాం. ఏదో ఒక ఫార్మాట్ కనుమరుగవ్వాలని కోరుకోం కదా. సో అలా కాకుండా ఉండాలంటే ఛాంపియన్స్ ట్రోఫీ సక్రమంగా జరగాలి అని చెప్పి మనం ప్రార్థిద్దాం. అది నా ఉద్దేశం. పాకిస్తాన్ ఏదో మొత్తం మీద ఏదో ఒక ఏర్పాట్లు చేస్తారు, ఎలాంటి సెక్యూరిటీ బ్రీచెస్ లేకుండా వాళ్ళు సరైన ఏర్పాట్లు చేస్తారని చెప్పి మనం ఆశిద్దాం. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.